పాఠ సంవత్సరంలో పాఠపుస్తకంలో 67 పెద్ద పాఠ సంవత్సరంలో 85 స్తోత్రించుకుని సత్యముతో ఆత్మపూర్ణ పాట పాడతారు. చిన్న పాఠ పుస్తకం 67 పెద్ద పాఠ పుస్తకం 85 Papi Mitra Pavana
Bye.
సంగమునకు శ్రీరస్తు నీవే రాజా నీవే నమస్కారములు సంగమునకు శ్రీరస్తు నీవే రాజా నీవే నమస్కారములు ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం స్తోత్రిస్తుము నిన్ను మారుతని కావ్యభూతో ఆత్మతోనిపుడు స్తోత్రిస్తుము నిన్ను మారుతని కావ్యభూతో ఆత్మతోనిపుడు నీదు సేవకులాభో జ్ఞానమునకు కీర్తిన దేవి నీదు సేవకులాభో నాది జ్ఞానమునకు కీర్తిన దేవి అందముగను Sarva
Guru
సంబర సిద్ధాంత మాత్రమే ఆరాధించబడుతుంది. సంబర సిద్ధాంత మా ప్రభుని ఆరాధించబడుతుంది. Tambura sikara to makabudi arari chadamu Tananivasakula mamutrati china Tananivasakula mamutrati china Madhumi pugade damu Nadami Pugadamu Namo Tegamu Samudaditarato Makabuni Araditegamu Samudaditarato Papa
చీకటిలోని ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి పాపము నుండి చీకటిలోని ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి తన ఆలయముగా చేసిన ప్రభువు తన ఆలయముగా చేసిన ప్రభువు స్తుతి మహిమా ఘనత సియోనులో ఆపించెదమెప్పుడు స్తుతి మహిమా ఘనత సియోనులో ఆపించెదమెప్పుడు సౌరసితారతో మా ప్రభు ఆరాధించెదము సౌరసితారతో మా ప్రభు ఆరాధించెదము పరలోక పిలుపుతో ప్రభువు పిలచి నరకపు శిక్ష తొలగించు మాపై పరలోక పిలుపుతో ప్రభువు పిలచి నరకపు శిక్ష తొలగించు మాపై పరిశుద్ధులలో మమ్ము చేసిన ప్రభు పరిశుద్ధులలో మమ్ము చేసిన ప్రభు జీవించతో ఇలాలో సుఖములా తన ఆత్మా ద్వారా జీవించతో ఇలాలో సుఖముగా తన ఆత్మా ద్వారా సౌరసితారతో మా ప్రభు ఆరాధించెదము సౌరసితారతో మా ప్రభు ఆరాధించెదము ఆశ్రయించికి క్రీస్తు పునాది సజీవమైన రాలే ప్రజలు ఆశ్రయించికి క్రీస్తు పునాది సజీవమైన రాలే ప్రజలు ఆశ్రయగృహముకు ప్రభువే శిల్పి ఆశ్రయగృహముకు ప్రభువే శిల్పి ఆద్యతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము ఆద్యతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము సౌరసితారతో మా ప్రభు ఆరాధించెదము సౌరసితారతో మా ప్రభు ఆరాధించెదము మన్నైనాది వెనుకటి వల్లనే మరలా భూమికి ఆపదను మన్నైనాది వెనుకటి వల్లనే మరలా భూమికి ఆపదను మానవ సంపద కీర్తి మహిమలు మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోనిగా సియోను మరువకుని ప్రభుని గతించిపోనిగా సియోను మరువకుని ప్రభుని
సంబురసితారతో మా ప్రభు ఆరాధించెదము సంబురసితారతో మా ప్రభు ఆరాధించెదము దేవరును వీడి నాగురము లోకపు ఆశలు గతించిపోవును దేవరును వీడి నాగురము లోకపు ఆశలు గతించిపోవును దేవరును సంబురసితారతో మా ప్రభుని ఆరాధించెదము సంబురసితారతో మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగా మగు సృష్టించిన తన నివాసముగా మగు సృష్టించిన నాదుని పొగడెదము స్తుతి గానము చేసెదము నాదుని పొగడెదము సంబురసితారతో మా ప్రభుని ఆరాధించెదము సంబురసితారతో మా ప్రభుని ఆరాధించెదము పాఠశాల 113 ఎంతపాఠం 162 నీతి విశ్వాస పరమేశ్వరుడు ద్వారా నీతి విశ్వాస ప్రభు యేసు క్షామో నాదిగా పిచ్చేము నీదు విశ్వాసమా ప్రభు యేసు అంతరిక్షమో నాదిగా పిచ్చేము నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరిస్తూ మనుదారికి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరిస్తూ మనుదారికి నిబంధనను స్థిరముగా చేసి నిబంధనను స్థిరముగా చేసి నిరతమునరా చెడు మా ప్రభువా నిరతమునరా చెడు మా ప్రభువా నీదు విశ్వాసమా ప్రభు యేసు అంతరిక్షమో నాదిగా పిచ్చేము నీదు విశ్వాసమా ప్రభు యేసు అంతరిక్షమో నాదిగా పిచ్చేము వేగి తరములా మరకపాలిగా వెలసిలేని వెలలేమా వేగి తరములా
కృపా హృదయలు దేవా జయంతయో నిన్ను స్తుతిస్తోరి జయంతయో నిన్ను స్తుతిస్తోరి ఏలువిపా
బైబిల్లో నుండి కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 6 వచనాలను మార్చండి. కీర్తన 89 1 నుంచి 6 వచనాలు మనం మార్చి చదువుకుందాం. హెచ్చరికైన యెహోవా యొక్క కృపాతిశయం నిత్యము నేను స్తుతి కీర్తించను. నా తరములకు నీ విశ్వాసము నా నోటితో తెలియజేశాను. నేను ఏర్పరచుకుని నిబంధన చేస్తున్నాను. నిత్యము నీ సంతానము స్థిరపరచాను. యెహోవా ఆకాశ విషయాలను ఆశ్చర్యకార్యములు సృష్టించినది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసం బట్టి నీరు స్థుతులు కలుగుతున్నది. సాటి దైవభక్తుల్లో ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, తండ్రి స్తోత్రములు కొన్ని పాట ద్వారా కనపరిచి మహిమపరచడానికి దయ చూపించు. తిరిగి సమయాన్ని కూడా దీవెనకరంగా చేసి మహిమ పొందవలసిందిగా యేసు ప్రభు నామములో ప్రార్థించేస్తున్నాము తండ్రి. దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మనం చేరివచ్చున్నాం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యం నేను కీర్తించదను. తరతరములకు నీ విశ్వాసము నా నోటితో తెలియజేసేదను. కృపాతిశయమును నిత్యము కీర్తించదను. దేవుని యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించను. దేవుని యొక్క కృపాతిశయం మనం కూడా లోక సంబంధంగా ఎంతో మంది అతిశయిస్తారు. గుర్రాలు, రాజు, రథాలను బట్టి, వాటిని బట్టి, భూ సంబంధమైనటువంటి ఆస్తి, ఐశ్వర్యములు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, వాటిని బట్టి దేవుణ్ణి ఏం చేస్తారంట? వినపరుస్తుంటారు, లేకపోతే అతిశయిస్తుంటారు. అయితే ఇక్కడ దేన్ని బట్టి మనం అతిశయించాలంటే కృపాతిశయం. కృప ద్వారా మనం ఏం చేసినాడంట? దేవుని సన్నిధికి తీసుకొచ్చినాడు. నిర్గమకాండం ఎందుకు మనం అతిశయించాలంటే 13వ వచనం, 15 ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధాలు నడిపించినవి. మనకి నాడు దేవుడు ఇక్కడికి నడిపించినటువంటి ఉద్దేశం. ఎందుకు నడిపించాడు? ఎలా నడిపించాడు? కృప ద్వారా ఏం చేశాడు? కృప చేత తోడుకొని పోతేవి, కృప చేతని పరిశుద్ధాలు నడిపించింది. దేవుడు ఈనాడు నిన్ను నన్ను కృప చేత ఇక్కడికి నడిపించినాడు, కృప చేత తోడుకొని వచ్చినాడు. దేవుని కృపను గురించి, దేవుడు బలమును గురించి అక్కడ కింద రాయబడిన నీ బలం చేత వారిని నీ పరిశుద్ధాలు నడిపించింది. బలం ఇచ్చినాడు. కృప ఇవ్వడమే కాకుండా బలం ఇచ్చినాడు. బలం లేకపోతే బలహీనలు అయిపోతాడు. కనుక దేవుడు ఆయన ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆయన కృప ఇచ్చినందుకు, కృప చేత తీసుకొచ్చినాడు, బలం చేత తీసుకొచ్చినాడు. మనకి మధ్యాహ్న కాల సమయంలో ఇదే మన అతిశయం, కృపాతిశయం. యోతాను అంటున్నాడు, కృపాతిశయం నీ విశ్వాసతను
వివరించేదని నీ కృపాతిశయం, కృప ద్వారా అతిశయం. ఈనాడు మనం లోకంలో ఎన్నో అతిశయాలు ఉంటాయి. దేవుని నమ్ముకున్నటువంటి మనకు ఉన్నటువంటి అతిశయం ప్రభు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. రక్షణ అతిశయం, రక్షించబడడం గొప్ప అద్భుతం. ఒక వ్యక్తి పాపం నుండి పరిశుద్ధపరచబడి మరి ప్రభు బిడ్డగా జీవించడం, ప్రభు కొరకు జీవించడం, ఇది గొప్ప అతిశయం. ఈనాడు దేవుడు నిన్ను నన్ను కృపాతిశయం చేత, కృప చేత తోడుకొని వచ్చినాడు. ఆయన బలమిచ్చి, ఆయన ఇచ్చిన బలము చేత పరిశుద్ధాలయం నడిపించినాడు. దాన్ని బట్టి ఏం చేయాలా? కృపాతిశయం బట్టి ఆయన ఏం చేయాలా? కీర్తించి ఘనపరచాలా. కనుక అలాంటి దేవుణ్ణి ఘనపరచ భద్రమై ఉన్నాం. చూడండి, మరి 4వ వచనంలో తరతరములకు స్థాపించదని చెప్పి ఆయన ఎలాంటి దేవుడు అంటే నిబంధనలు నెరవేర్చేవాడు, నిబంధనలను స్థిరపరిచేవాడు. దావీదుకు ఏం చేసినాడంట? దావీదుతో ప్రమాణం చేసినాడు. నిబంధన తరతరములకు సింహాసనం. దావీదు కుమారుడైనటువంటి దేవుడు దావీదు కుమారుడు. దావీదు తర్వాత రాజైన వారు ఎవరు? సొలొమోను. సొలొమోను తర్వాత రెహబాము. రెహబాము తర్వాత అబియా. అబియా తర్వాత అబియా కుమారుడు ఆసా. ఆసా కుమారుడు యెహోషువ. యెహోషువ కుమారుడు యెహోరాము. చాలా లిస్టు. కనుక ఆ సింహాసనాన్ని ఏం చేసినట్ట? దావీదుకి చెప్పినటువంటి విధానంలో సింహాసనాన్ని స్థిరపరుస్తూ వచ్చినాడు. ఈనాడు ఇలా ఒక దినం మనం కూడా ఆ ప్రభు సన్నిధికి వెళ్తాం. మన కొడుకు సింహాసనం ఘనత ఇచ్చేది కాబట్టి సింహాసనం ఏం చేసుకొస్తుంది? ఘనత. ఆ ఘనత కొరకు ఇప్పుడు కొట్లాడటం. లోకంలో అక్కడిక్కడ నాకు ప్రాధాన్యత రావాలి, నాకు పేరు రావాలి, నాకు ఆ ఘనత. ప్రభు ఇచ్చే ఘనత వేరుగా ఉంటుంది. అది ఈ లోక సంబంధం ఘనత కాదు. ఈ లోక సంబంధంగా అందరికి ఎక్కడ ఉంటుందంటే ప్రభువును నమ్ముకున్న బిడ్డలు వాళ్ళకి ఇవన్నీ నచ్చవాలి, ఇవన్నీ అవమానపరిచే విధానంగా ఉంటారు. ఈ ఘనతలు, ఈ పరిస్థితులు ఇవన్నీ వాళ్ళకే నచ్చవు. లోక ఘనత కావాలి, 5 సంవత్సరాల ఘనత, అలాంటి ఘనత. కనుక ప్రభువు ఇచ్చే ఘనత. కనుక జయించిన వాడు నాతో కూడా నా సింహాసనం కూర్చుండిచ్చింది. కనుక సింహాసనం ఆయన మొట్టమొదటిగా ఆయన సింహాసనం ఎదుట సాగిలు పడుతూ వచ్చినాడు. ఆ 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఎలాంటి ఆయన సింహాసనం? తరతరములు ఉండేటువంటి సింహాసనం. ప్రకటన గ్రంథం ఆ సింహాసనం ఎలా ఉంది సార్ చూసుకొని ఆయన ఆరాధిస్తాం. 4వ అధ్యాయము 2వ వచనం. 4:2 ప్రకటన 4:2 వెంటనే ఆత్మోషణైతిని సింహాసనం వేయబడింది. ఆసీనుడై ఉన్నాడు ఆయన. ఎలాంటి వాడంట? సూర్యకాంత పద్మరాగములను పోలివాడు, మరకం వలె ప్రకాశించు ఇంద్రధనుసు. ఆయన సింహాసనం. ఎలాంటి సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు, 24 మంది పెద్దలు ఆయన ఆరాధిస్తున్నారు. ఎలాంటి వాడు ఆయన? ప్రకటన మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడిని ఆరాధిస్తున్నారో చూద్దాం. 1వ అధ్యాయంలో 13వ వచనం. ఆ దీపస్తంభముల మధ్యలో
ఆయన తన పాదముల అంటే మట్టున ఇందాక సింహాసనం కూర్చున్నటువంటి ఆయన ఎలాంటి వాడంట? ఆయన తన పాదం మట్టు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి ఆ కట్టుకొని రొమ్మునకు ఏంటంట? బంగారు దట్టి. బంగారు దట్టి కట్టుకొని ఆ, ఆయన తలయు ఆయన తలయు నలువెంట్రుకలను ఆ, తెల్లని ఉన్నిని పోలినవై తెల్లని ఉనిని పోలినవై హిమమంత తవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుట్టకు వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని ఆయన నోటి నుండి ఆ, 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 మహా తేజస్సుతో ప్రకాశించిన సింహాసనం ఆసనైనటువంటి ఆ ప్రభు యొక్క లక్షణాలు ఎలాంటి వాడు? రొమ్మునకు బంగారు దట్టి, తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె ఏమంతో దవడలున్నాయి, నేత్రములు అగ్ని జ్వాలలు ప్రకాశిస్తున్నాయి, పాదములు కొలిమిలో పుట్టవేయబడినటువంటి అపరంజితో సమానమై ఉన్నవి. ఆయన కంఠస్వర విస్తార జల ప్రవాహం ఉంది. ఆయన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఆయన నోటి నుంచి 2 అంచులు వాడే ఖడ్గం బయలుదేరుస్తుంది. ఇలాంటి ఆయన సన్నిధిలో యోహాను చూసినప్పుడు చచ్చిన వారి వల్ల ఆయన పాదవద్ద పడ్డాడు. ఇలాంటి ఆ సింహాసనాసునైనటువంటి ఆ ప్రభువును ఇప్పుడు ఆరాధిస్తున్నారు. ప్రభువును పరలోకంలో ఆరాధిస్తున్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఇప్పుడు చూడండి, 11వ వచనం చదవండి, లేకపోతే 10వ వచనం. సింహాసనమందు ఆసీనుడైన వారి ఎదుట సాగిలపడ్డారు 24 మంది పెద్దలు. ఎవరికి నమస్కారం చేస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? యుగయుగంలో జీవించుతున్న వారికి నమస్కారం చేస్తున్నారు. యుగయుగాలు జీవించేదే మన దేవుడు ఎవరంట? ఒక యుగంలో ఉండేవాడు కాదు. యుగయుగాలు జీవించేటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? సృష్టికర్త అయినటువంటి దేవుని ఆరాధిస్తున్నారు వాళ్ళు. 24 మంది పెద్దలు సమస్తమును తన చిత్తానుసారంగా జరిగించేటువంటి ప్రభును ఆరాధిస్తున్నారు. సమస్తము నీ ద్వారానే సృష్టించబడ్డాయి. నీవే మహిమ, ఘనత, ప్రభావం పొందుటకు అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం చేసి, చూసారా? మహిమ, ఘనత, ప్రభావములు పొందుటకు అర్హుడు. ఆయనే అర్హుడు. మనం అర్హత లేని వారు, యోగ్యత లేని వారు, దేవుని సన్నిధికి దూరస్తులం, శాపగ్రస్తులం, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వారు, ఉగ్రతకు పాత్రలు. ఇలాంటి నిన్ను నన్ను అర్హులుగా చేసి ఆరాధించడానికి ఎట్లా తీసుకొచ్చినాడు దేవుని సన్నిధికి? దేవుని కృప చేత మనను తీసుకొచ్చినాడు. దేవుని బలం చేత తోడుకొని వచ్చినాడు. ఎందుకు? దేవుని కృపాక్షేమను కీర్తించడానికి, దేవుని గణపరచడానికి, సింహాసనాశ్రయుడి ప్రభుని ఆరాధించడానికి. ఎందుకు ఆరాధించాలంటే ఆయన ఎలాంటి వాడంట? యుగయుగాలు జీవించేవాడు, సృష్టికర్త అయిన వాడు, సమస్తమును తన చిత్తానుసారంగా జరిగించేవాడు, సింహాసనాశ్రయుడు. అలాంటి ఆ ప్రభువును వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఎందుకు ఆరాధిస్తున్నారంటే ఆ ప్రభువును ఆరాధిస్తూ కూర్చోడం, చిన్నపిల్లలు కూర్చో, ప్రభువును ఆరాధిస్తూ ఏం చేస్తున్నారంట? మహిమ, ఘనత, ప్రభావములు పొందుటకు అర్హుడు నీవు. అర్హత లేని వారిని పూజించేవారు అర్హుడు. దేనికి అర్హుడు అంటే మహిమ పొందడానికి, ఘనత పొందడానికి, ప్రభావం పొందడానికి, ఆరాధించడానికి అర్హుడు. అందుకనే
అర్హుడైనటువంటి ఆ ప్రభువును ఆ 24 మంది పెద్దలు ఆరాధిస్తున్నారు. అర్హత లేని వాళ్ళు అర్హుడైనటువంటి ఆయన ఆరాధిస్తున్నారు. అలాగే మనం కూడా ఎందుకు ఆరాధించాలంటే మనల్ని కూడా అర్హులుగా చేస్తున్నారు, మనల్ని కూడా యోగ్యులుగా చేస్తున్నారు, మనల్ని కూడా పరిశుద్ధులు చేస్తున్నారు. మనల్ని కూడా అలాగా చేసినటువంటి ఆ ప్రభువును హృదయపూర్వకంగా మనము ఆరాధించబద్దులమైనాం. ఇంకా ఇక్కడ ఎవరు ఆరాధించినారంటే 24 మంది పెద్దలు. 7వ అధ్యాయంలో చూడండి ఎవరు ఆరాధించినారు. 7వ అధ్యాయంలో 9వ వచనం 10. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి ప్రతి జనముల నుండి, జనముల నుండి, ప్రతి వంశముల ప్రతి వంశంలో నుండి, నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడువారి నుండి వచ్చి ఎవరినూ లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడింది. ఏం ధరించుకున్నారు వాళ్ళు? తెల్లని వస్త్రాలు, ఖర్జూరపు మొక్కలు చేత పట్టుకొని సింహాసన ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో తిరిగెత్తి చెప్పిరి. ఏం చెప్పారంట? ఆరాధిస్తే దేవుడు ఆయా జనాంగంలో ఆయా ప్రజలు ఆయా వంశంలో ఆయా జనాంగంలో ఆయా భాషలు మాట్లాడేటువంటి వచ్చినటువంటి గొప్ప జన సమూహము, లెక్కింప వీరు కానటువంటి జన సమూహం ప్రభును ఆరాధిస్తారు. ఎవరంటే సింహాసనాశ్రయటువంటి ప్రభును ఆరాధిస్తారు. సింహాసనాశ్రయ ప్రభును 24 మంది పెద్దలు ఆరాధిస్తున్నారు. మనం కూడా ఏం చేయాలి? సింహాసనాశ్రయ ప్రభును ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే కృప చేత మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడట అర్థం కాకుండా నిద్రావస్థలు ఉన్నారా? చల్లటి గాలు బాగా వస్తాయి. ఎందుకు ఆరాధించాలి మనం? ఎందుకు? వెనకాల వినపడుతుందా? వెనకాల అందరికి వినపడుతుందా? ఎందుకు మనం ఆరాధించాలా? వెనకాల చెప్పండి. ఎందుకు ఆరాధించాలి? వినపడటం లేదు మీకు, లేకపోతే ఎంతో లేదు మీకు. ఎందుకు ఆరాధించాలి చెప్పండి. వెనకాల ఇటు సైడ్ వాళ్ళు చెప్పండి. ఎవరైనా ఎక్కడ ఎందుకు ఆరాధించాలి? అదే ఎందుకు ఆరాధించాలి? లోకంలో ఉన్నటువంటి మనల్ని కృపచేతి ఇన్నిసార్లు చదువుతుంటే కనీసం అర్థం కాకపోతే ఇక మనకు ఏదో స్పెషల్ స్పీకర్లు వచ్చింది ఏం అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాలేదంటే ఈ మైండ్లో ఏముంది? బట్టి ఒక్కొక్కటి 5-6 సార్లు చెప్తాను నేను చెప్పింది. ఓసారి చేయండి ఏముండదు. ఎందుకు ఆరాధించాలంటే చెప్పండి. ఎందుకు? కృపచేత మనం ఎక్కడి నుంచి లోకంలో నుండి, పాపంలో నుండి, చీకట్లో నుండి ఆశ్చర్యకు వెలుగులోకి తీసుకొచ్చాడు. కృపచేత దేవాలయం తీసుకొచ్చినాడు, బలం చేత దేవాలయం తీసుకొచ్చినాడు. అందుకు ఏం చేయాలి మనం? ఆయన విశ్వాసం కృపను 10 తంతుల స్వరమను ఆరాధిస్తుంటాడు దావీదు. కనుక కృపచేత మందిరానికి తీసుకురాబడ్డా. ఒకప్పుడు మందిరానికి దూరస్తులం, దేవుని సరి తెలియదు, ఉగ్రతకు పాత్రలము, శాపగ్రస్తులము, నాశనానికి పాత్రలము, పాపముల చేత, అపరాధముల చేత మరణానికి పాత్రలము, దూరస్తులము, నిబంధన లేనివారు, వాగ్దానం లేనివారు, పరజులైనటువంటి మనను కృపచేత తీసుకొచ్చినాడు. కృపాతిశయమును బట్టి ఏం చేయాలి? ఆరాధించాలా. 24 మంది పెద్దలు మహిమ, ఘనత, ప్రభావం పొందుటకు అర్హులని ఆరాధిస్తూ వచ్చినారు. కీర్తనాడు ఆయన పాదముల యొద్ద పడవేసి లెక్కింపలేని గొప్ప జనసమ ఆయా భాషను మాట్లాడేవారు. ఆయా వంశంలో వాళ్ళందరూ కూడా ఆరాధిస్తూ వచ్చినారు. ఎవరు ఆరాధిస్తూ వచ్చినారంటే సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకు, మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పి ఆరాధిస్తూ వచ్చినారు. మనం కూడా ఇలాంటి అనుభూతులకు వచ్చినాం. ఆరాధించే అనుభూతులు కృపాతిశయం చేత. మన కృపాతిశయం ఏంటంటే ఇదే గుర్రాలు, రథాలు, పొలాలు, ఆస్తులు, ఐశ్వర్యం, వెండి బంగారములు, బలగము, అది కాదు.
దాని ద్వారా ఏం లేదు. మన కృపాతిశయం ఏది? నీ కృప యొక్క అతిశయం. నీ అతిశయం ఏంటంటే ఏంది? రక్షణ. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన రక్షణ పొందిన వారు భాగ్యవంతులు. ఇదే మన కృపాతిశయం. రక్షణ పొందిన వారు ఎల్లప్పుడూ నిరంతరం నిత్య జీవంలో ఉంటారు. రక్షణ పొందకుండా పాపంలో ఉన్నటువంటి వారు నిరంతరం నిత్య నరకంలో ఉంటారు. నిత్య నరకంలో ఉండడం కృపాతిశయమ? నేను నరకంలో కాలుతుంటానంటే ఏముంది? నరకం నుండి తప్పించబడటం కృప, నరకంలో కారణం కృప. మన కృపాతిశయం రక్షణ ద్వారా నిత్య నరకంలో ఉంటాం. నిత్య నరకం తప్పించబడి నిత్య జీవంలో దేవుని సన్నిధిలో సింహాసనాసనైనటువంటి ప్రభు యుగాలు జీవిస్తున్నటువంటి ప్రభు సన్నిధిలో మనం ఉంటాము ఒక దినం. ఇదే మన నిరీక్షణ. అక్కడ ప్రభు దగ్గర ఎవరెవరు ఉంటారు చెప్పండి? ప్రభు దగ్గర ఎవరెవరు ఉంటారు? ఆయన 12 మంది శిష్యులు ఉంటారా? 24 మంది పెద్దలు ఉంటారా? ఆయన ఇష్టగా జీవించిన వాళ్ళంతా సాక్షులు అయిన ఆయన దగ్గర ఉంటారు. ఇంకెవరు ఉంటారు చెప్పండి? ఎవరు ఉంటారా? భగత్ సింగ్ గారు కూడా ఎక్కడ ఉంటాడు? వాళ్ళందరినీ మన ఏం పేరుతుంది యాకోబు వీళ్ళందరూ చూస్తాం ఒక దినం మనం. ఇప్పుడు మనం చూడలేదు. ఒక దినం అక్కడ ఆయన సముఖం మనం చూస్తే నా పేరురా, నేను భగత్ సింగ్ గారా, యాకోబా, యోసేపా, వాళ్ళందరూ చూస్తాం. ఆ రోజు ఎంతో సంతోషం భూమి మీద. అలాంటి అందుకనే పరలోకంలో గొప్ప సంతోషం, చెప్పల శక్యము మహిమాయుక్తమైన సంతోషం ఉంటుంది. ఆ సంతోషం లేదు. ఈ సంతోషం తాత్కాలికమైన. ఆ సంతోషము ఎంతో నిరంతరం ఉండేటువంటి మన కృపాదిస్తున్నారు. మధ్యాహ్న కాల్సిన ఇంత కృప చూపించి దేవాలయంలోనికి బలము చేత తోడుకులు వచ్చిన కృప చేత తోడుకుని రాబడినటువంటి మనం కూడా ఆ యొక్క సింహాసనాసీనటువంటి ప్రభువును, నిరంతరం జీవించే ప్రభువును, సృష్టికర్త అయినటువంటి ప్రభువును, ఆయనకి వెంట సాగేటువంటి వాడు ఎవరు లేరంట. అలాంటి సాగి లేనటువంటి ప్రభువును, సింహాసనాసీనటువంటి ప్రభువును మనం కూడా మరి ఆ ప్రభు సన్నిధిలో ఆత్మచేత సత్యముతో ప్రభువును ఆరాధించబడుతున్నాం. ఆ విధంగా ఆరాధనలో ప్రభు మనకు సహాయం చేయగాక. క్షణం వాడుకొని మనం ఆరాధనకి ప్రవేశిస్తాం. తర్వాత సండే స్కూల్ టీచర్స్ క్షణం వాడిన తర్వాత ఆరాధిస్తారు. వంట చేసే వాళ్ళు ఎవరైతే ప్రేరేపించబడ్డారో, ఎవరైతే నిర్ణయించుకున్నారో వాళ్ళు ఆరాధిస్తారు. ఆరాధన టైంలో అటు ఇటు వెళ్ళొద్దంటే వెళ్తూనే ఉంటారు. మీ ఇష్టం, బయటికి వెళ్ళొద్దు. పాటలు పాడే సమయాలు వెళ్ళండి. రేపు చరణం పాడుకుందాం. మొదటి చరణం 1, 2 మొదటి పల్లవి 1, 2 చరణాలు. చరణం కృప ద్వారానే పాప క్షమాపణ రక్తము ద్వారానే కలిగే. కృప ద్వారానే పాప క్షమాపణ రక్తము ద్వారానే కలిగే. అపరాధముల నుండి విమోచన, అపరాధముల నుండి విమోచన యేసులో మనకు ప్రాప్తి. యేసులో మనకు ప్రాప్తి. ఓ ప్రభువా ఇది కృపయే గోపదయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది కృపయే గోపదయము ద్వారా
ద్వారానే కలిగిన రక్షణ మానవుల సకలాదరిన క్రియల ద్వారా కలుగాలేదు క్రియల ద్వారా కలుగాలేదు యేసు ప్రభు నీ వరమిదియే యేసు ప్రభు నీ వరమిదియే ఓ ప్రభువా నీ కృపయే ఓ అక్షయము ద్వారా కలిగే ఓ ప్రభువా నీ కృపయే ఓ అక్షయము ద్వారా కలిగే లైట్లు తీసేయండి. కరెక్ట్ తక్కువ వస్తుంది. లైట్లు తక్కువ వస్తుంది. గమనించాలి. సండే స్కూల్ టీచర్స్ ప్రారంభించండి. వెళ్ళొద్దు, క్లుప్తంగా చేయండి, ఎక్కువ టైం తీసుకోవద్దు. ప్రారంభించండి. లేకపోతే ఏది తీసేయండి. మధ్యలో వరుస నుంచి మొత్తం తీసేయండి.